ఆంధ్రమాత గుంటూరు గోంగూర పచ్చడి ఎంత బాగా వచ్చిందో చూడండి. ఎంత కలర్ఫుల్ కనిపిస్తుందో, అసలు నోరూరిపోతుంది. మంచి స్మెల్ అదిరిపోతుందండి. గుమగుమలాడుతుంది. ఎంత చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అండి, మీరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈ రోజు మన ఇంట్లో స్పెషల్ ఏంటి? ఆంధ్రమాత గుంటూరు గోంగూర. ఎలా చేస్తున్నాం? గోంగూర ఉడకబెట్టుకోవాలండి. ఎండు మిక్సీ, జీలకర్ర, ధనియాలు, ఈ కోపులు కడ్డి, ఇవి ఇలాగా, ఈ కరివేపాకు, ఇవన్నీ వేపేసుకొని రోటి కడ్డ తీసుకొని వెళ్ళాలా. ఇది ఉడకబెట్టుకోవాలా, ఇవి వేపుకోవాలా. వేపుకొని రోటి కడ్డ తీసుకెళ్ళిపోయి శుభ్రంగా రోటీ పచ్చడి, గుంటూరు గోంగూర రోటీ పచ్చడి చేసిన తర్వాత మళ్ళీ వచ్చి తాలింపు పెట్టుకోవాలి. ఉడకబెట్టుకుని రోటి కడ్డ తీసుకొని వెళ్ళాలా. గోంగూర అలా ఉడకబెట్టుకున్న తర్వాత రోటీ కడ్డ తీసుకెళ్ళి ఇవన్నీ వేపేసుకొని తీసుకెళ్ళి మొత్తం ధనియాలు వేస్తారంట. ధనియాలు వేపి తర్వాత మిర్చి, జీలకర్ర ఇవన్నీ కూడా ఎండుమిర్చి వేపేసి ఇవన్నీ తీసుకెళ్ళి రోట్లో బండ పచ్చడి అన్నమాట. రోటీ పచ్చడి చేస్తారు. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది గుంటూరు గోంగూర అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పచ్చడి పల్నాడు ఏరియా స్టైల్ అనమాట. చాలా బాగుంటుంది. ఎండుమిర్చితోటి గోంగూర చాలా బాగా వస్తుంది పచ్చడి. ఇది కూడా చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. జీలకర్ర వేపుకోవాలా. జీలకర్ర వేపుతున్నానండి. వేపుకుంటేనే టేస్ట్ వస్తుంది బాగా. కానీ గుంటూరు గోంగూర పచ్చడి అంటే ఎండుమిర్చితో చాలా టేస్ట్ ఉంటుందండి. అసలు మరి తింటే అందులో మాకు బాగా గుంటూరులో ఉప్పు చేపలు తినడం, అలాంటి అందులో నంచుకొని తినడం చాలా సూపర్గా ఉంటుంది. అదిరిపోతుంది అనమాట. మా నాన్నగారు అయితే అసలు మామూలు కాదు. వాళ్ళు పాతకాల వాళ్ళు కదా, అసలు వదిలేవాళ్ళే కాదు. ఆయన చాలా ఇష్టం ఇలాంటి గోంగూర పచ్చడి అంటే. మాత్రం మరీ చేయించేవాళ్ళు ఆయన. మిర్చి కూడా వేపుతున్నారు. ఇష్టపడి కూడా ఉప్పు వేస్తాం. కలుపు కూడా వేపుతారు. మా నాన్నగారికే కదండి, మా బ్రదర్స్ ఉన్నారు, 2 అన్నలు ఉన్నారు, ఒక తమ్ముడు ఉన్నారు. వాళ్ళు కూడా మొత్తం ఇలా ఈ పచ్చడి అంటే కుమ్మేస్తారు మొత్తం. ఎవరు అసలు చెప్తాను కదా, అందులో ఎండి చేప అంటే మాకు బాగా ఇష్టం. అప్పుడు చిన్నప్పుడు బాగా తినేవాళ్ళండి. ఇప్పుడు ఎంత తగ్గింది. కానీ అసలు మా పచ్చడి తింటాం. కానీ ఎండి చేపలు అయితే అప్పుడు బాగా తినేవాళ్ళం. గుంటూరులో ఉంటాయండి, బాగా చాలా బాగుంటాయి. కళ్ళు పెట్టుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. సాల్ట్ కన్నా కళ్ళు వేస్తారు పచ్చడిలో, చాలా బాగా వస్తుంది. హెల్త్ కూడా మంచిదే. కలుపే వాడుకోవాలండి. ఇట్లో సాల్ట్ ఏంది, అన్ని కల్తీలు అవన్నీ ఉంటాయండి. అవి అలాగా రోటి కట్టు తీసుకొని వెళ్ళాలండి. రోటీ పచ్చడి రెడీయా? అయిపోయింది పచ్చడి రెడీ. అయిపోయింది. రోటి కాడికి ముందు ఎండుమిర్చి వేసుకోవాలి. రోట్లో బాగా దంచాలండి. ఎండుమిర్చి వేసుకొని కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది పచ్చడి. కళ్ళు పడుకుంటేనే మంచిదండి. అన్నింటిలో ఈ సాల్ట్ వచ్చిన కానీ అందరు ఇప్పుడు సాల్ట్ వాడతారా? నేను ఎప్పుడు సాల్ట్ వాడను, కల్లుప్పు వేస్తాను ఎక్కువ అన్నింటిలో. కొంచెం ఇలా వేసుకోవాలండి. వేసుకుంటే మళ్ళీ కూడా బతకాలి కదా. ధనియాలు, జీలకర్ర వేయించి తీసుకుంటాం. మా విలేజ్లో ఇలా బాగా చేసేవాళ్ళు. మా చిన్నప్పుడు మా నాన్నగారు, మా అమ్మగారు కానీ రోజుల్లో అంతమంది 6 పిల్లలు, 2 అమ్మాయిలు, 4 అబ్బాయిలండి. కానీ ఆ రోజుల్లో కష్టపడేవాళ్ళు. వాళ్ళు కష్టపడి మాకు పొలం ఉండేది. పొలం పని వ్యవసాయం కూడా చేశాను. మేము అలాగా గుంటూరులో ఉండేవాళ్ళం, విలేజ్లో కూడా ఉండేవాళ్ళం. బావులు అందరిని పద్ధతిగా పొజిషన్గా జాగ్రత్తగా చాలా బాగా పెంచుకున్నారు. ఇది పెంచుతుంటే మొత్తం మంచి స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇందులో ఇంకా అది గోంగూర కలిపితే చాలా బాగా వస్తుంది. అందుకే గుంటూరు గోంగూర అంటారు. గుంటూరు గోంగూర అంటే అందుకే అంత ఫేమస్. కానీ ఇంకా ఇక్కడికన్నా అక్కడ అదిరిపోతుందండి. చాలా స్మెల్ వస్తుంది. ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేసుకొని అంతా అది కూడా మొత్తం గోంగూర కూడా వేసి మొత్తం రుబ్బేసి అంతా నూరేసి. కానీ రోట్లో చేసే రోటి పచ్చడి వేరండి. ఏ మిక్సీలో చేసిన ఆ టేస్టే రాదు. ఇందులో తినండి. అసలు తింటే నిజంగా అది తినేవాళ్ళు ఇక్కడ మాకు ఇక్కడ వైజాగ్ పిల్లలకి వెళ్తే, ఫంక్షన్లకు వెళ్తే భోజనంలో పచ్చళ్ళు పెడతాను. అందరూ అబ్బో సూపర్ అని తింటారు కదా. అసలు మాకు నోట్లో కూడా పెట్టుకొని తింటారు కాదు. అంటే అలా అంటూ ఉంటాయి. మనం వంటలు పెడతాం కదా, కానీ ఇక్కడ తింటారు. కానీ మన పచ్చళ్ళు వేరు. ఆ టేస్ట్ గుంటూరులో చేసే బండ పచ్చడి అంటున్నాడు, రోట్లో చేసే రోటి పచ్చడి వేరు. ఆ స్మెల్ వేరు, ఆ టేస్ట్ వేరు. గుమ్మగుమ్మలు వస్తుంది, చాలా బాగుంది. ఏదైనా మిక్సీలో వేసిన ఇది రాదు కదా. చూడండి అయిపోవచ్చు. గోంగూర వేస్తున్నారు. చూడండి, ఉడకబెట్టుకొని తెచ్చుకొని వాసన చాలా బాగా వస్తుంది. రోట్లో నీళ్ళు ఊరిపోతుంది. ముందు చేసామండి ఒకసారి. అది
రెండున్నర 2 months క్రితం చేసిన అసలు మామూలుగా చూడలేదు అది. చాలా మంది అడుగుతున్నారు అన్నమాట, ఇలా కూడా చేయండి, ఇంకో స్టైల్లో చేయండి. ఇది ఒక స్టైల్, 3 రకాలు 3-4 రకాలు ఉన్నాయండి. ప్రస్తుతానికి ఇదొకటి, మళ్ళీ పచ్చి మిర్చి గోంగూర చేస్తారు, అదొక టైపు. మాట్లాడు నూరేసాను రోట్లో చేస్తున్నాను చూడండి. అసలు ఎంత కలర్గా వచ్చిందో, బంగారం కలర్లో కనపడుతుందండి. పచ్చడి మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదిగో చూడండి, ఎల్లుల్లిపాయ ఇలా నల్లగొట్టుకొని వేసుకోవాలండి. నల్లగొట్టుకొని వేసుకొని టేస్ట్ బాగా వస్తుంది. ఇందాక రోట్లో దంచింది కాకుండా ఇలా వేసుకోవాలా. ఇలా వేసుకున్న తర్వాత ఈ పచ్చడి అండి మా పిల్లలకి చాలా ఇష్టం అండి. కొంతమంది పిల్లలు తినరు, ఏం బాగుంటుంది. ఇలా చేసుకుంటే పిల్లలు చాలా బాగా తింటారు. చక్కగా 7 అన్నంలో కొంచెం నెయ్యి వేసి కలిపి పెట్టండి పిల్లలకి. అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి, అంత బాగా తింటారు పిల్లలు. ఈ తాలింపు వేస్తే అదిరిపోతుందండి. అది తాలింపు, అది గోంగూర అంటే హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఎవరికో వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం, కానీ జనరల్గా చాలా మంది చెప్తారు. కాదరవల్లి గారు బాగా చెప్తారు, అసలు గోంగూర ఎక్కువ తినాలా. ఇవన్నీ వేసుకుంటే మొత్తం కొత్తిమీర, జీలకర్ర, ధనియాలు ఎన్ని పడితే హెల్త్కి చాలా మంచిదండి. మంచి స్మెల్ వస్తుంది, అదిరిపోతుంది స్మెల్. ఆ స్మెల్లే వేరు. గోంగూర ఆంధ్రమాత గోంగూర పచ్చడి అంటేనే అదిరిపోతుంది. గుంటూరు గోంగూర అంటే ఎంత మంచి వాసన వస్తుందో పచ్చడి. గుమ్మలు ఆడుతున్నాను పచ్చడి. ఎల్లుల్లిపాయలు పడి గోంగూర అంటేనే గోంగూర ఎలాగైనా సరే. జీలకర్ర, ధనియాలు,